హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ దోశ కాకుండా నార్మల్గా అన్నము టమాటా పప్పు చేస్తున్నాను. ఈరోజు ఏం చేయట్లేదు, అన్నం పప్పు తిందామని చేస్తున్నాను. అన్నం పప్పే చేస్తున్నాను, ప్లెయిన్ పప్పు చేస్తున్నాను. డైలీ ఇడ్లీ దోశ అవన్నీ తిని అసలు బ్రేక్ఫాస్ట్ మీద ఎందుకో బ్రేక్ఫాస్ట్ తినబుద్ధి అయితే లేదు. అట్లనే ఈరోజు అన్నం పప్పు చేస్తున్నాను అంతే. నేను ఎందుకో పప్పు చేస్తే బాగుంటుంది, పప్పే కాదు నేను ఏ కర్రీస్ అయినా బాగా చేస్తాను. అయితే ఈరోజు టమాటా పప్పు సింపుల్గా చేస్తున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్నం చేస్తున్నాను ఇప్పుడు. అసలు ఇంట్లో ఇట్లా వేడి వేడి అన్నము పప్పు మామిడికాయ చట్నీ వేసుకొని తింటే ఎంత బాగుంటుంది కదా. నాకైతే మా ఇంట్లో అందరికీ ఇష్టమే పప్పు చట్నీ అన్నము నెయ్యి పెరుగు. అయితే అన్నం ఉడికేటప్పుడు కొద్దిగా వామేస్తున్నాను. వామ మంచిది కదా హెల్త్కి. కొద్దిగా వేస్తున్నాను, ఎక్కువ లేకుండా ఒక చిటికెడు వామేస్తున్నాను. లైట్గా ఇట్లా నలిచి వేస్తున్నాను. అయితే కొద్దిగా జీలకర్ర. అన్నము ఉడికేటప్పుడు వేయొద్దు, ఉడికేటప్పుడు వేస్తే ఆ వాటర్ ఉంటాయి కదా, అన్నం కొద్దిగా చేదవుతుంది. వాటర్ అన్నీ డ్రై అయిన తర్వాత ఆ టైంలో వేయాలి, మనం దించే ముందు వేయాలి. కొద్దిగా జీలకర్ర కొద్దిగా వామ. జీలకర్ర మంచిదే, హెల్త్కి మంచిది కదా జీలకర్ర, డైజెస్టింగ్కి బాగుంటుంది. వామ మంచిదే కాబట్టి మనం డైరెక్ట్ తినలేం కదా అవి. అన్నంలో వేడివేడి అన్నంలో వేస్తున్నాను. నా ఛానల్ ఫుల్ స్కిప్ చేయకుండా చూడండి, ఫుల్ వీడియో చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేనైతే ఇలా చేస్తున్నాను. విజిల్ వచ్చింది, 2 విజిల్స్ వస్తే సరిపోతాయి పప్పుకి. ఈ ఫంక్షన్స్లో బయట తిని అసలు ఇంట్లో అన్నం పప్పు అయితే బెటర్ అనిపించింది, అందుకే అన్నం పప్పు చేస్తున్నాను. రెడీ అయింది అన్నము, వాటర్ అన్నీ ఇంకిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు తాలింపు పెడదాం. పప్పు కూడా రెడీ అయింది కదా, కుక్కర్ చల్లగా అయింది. ఇప్పుడు తాలింపు పెడుతున్నాను. ఆయిల్ జీలకర్ర కామనే కదా తాలింపు. ఎల్లిపాయలు ఆల్రెడీ పప్పులోనే వేసినాను ఉడికేటప్పుడే. వెల్లుల్లి, మేమైతే ఎల్లిపాయలు అంటాము. చూడండి రెడీ అయింది. పప్పు బాగుంటుంది, ప్లెయిన్ పప్పు బాగుంటుంది, టమాటా పప్పు. ఒక 2 విజిల్స్ అయితే సరిపోతుంది. కొద్దిగా ఉప్పు వేసి పప్పు రుబ్బాలి. పప్పు రుబ్బి వేడివేడి అన్నం పప్పు పెట్టుకొని తినాలి. ఆకలిగా కూడా ఉంది. ఇంట్లో ఫుడ్ బెటర్ కదా, బయట ఏదైనా ఓపిక లేకున్నా ఇంట్లో ఏదైనా పప్పు చట్నీ ఏదైనా సరే, మామిడికాయ చట్నీ వేసుకొని తిన్నా సరే ఇంట్లో ఫుడ్డే బాగుంటుంది. ఇంట్లో ఫుడ్డే అలవాటు చేసుకోవాలి ఎవరైనా. మీరు కూడా పప్పు రుబ్బిన ఎంతసేపు తొందర కదా, ఓపిక లేకున్నా ఒక స్టవ్ మీద అన్నము ఒక స్టవ్ మీద పప్పు పెడితే సరిపోతుంది. చూడండి రెడీ అయింది పప్పు కూడా. బాగుంటుంది కదా పప్పు అన్నం నెయ్యి. అయితే మార్నింగే బీట్రూట్ ఫ్రై చేసిన నేను, కర్రీ ఉంది కాబట్టి ఇప్పుడు ఓన్లీ పప్పు చేస్తున్నాను. రెడీ అయింది, అన్నం రెడీ అయింది, పప్పు రెడీ అయింది. తినాలి ఇంకా. ప్లేట్లో మామిడికాయ చట్నీ పప్పు కాంబినేషన్ బాగుంటుంది కదా. కొద్దిగా పప్పు వేసుకుంటున్నాను.
మామిడికాయ చట్నీ, పప్పు, అన్నము, వేడి వేడి అన్నము బాగుంటుంది కదా. ఇది మార్నింగ్ చేసిన బీట్రూట్ ఫ్రై, మా బాబు లంచ్ బాక్స్లో చేసిన ఉంది. అది కూడా కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నా, ఇంట్లో చేసిన నెయ్యి.